టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనకి యూపీఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో యూపీఎస్సీ ఏదైతే పోస్ట్ చేసిందో ఆ నోటిఫికేషన్ అనేది మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో దట్ మీకు బేసిక్ డౌట్స్ ఏమున్నా సరే ఈ సెషన్లో అంతా క్లియర్ అవుతాయి. రిగార్డింగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎట్లా ఉండాలి, ఎటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి, ఆ సర్టిఫికేట్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, మనం ఎట్లా సంపాదించుకుంటాం, ఏంటి ఇట్లా స్మాల్ టాపిక్స్ డౌట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఈ సెషన్లో క్లియర్ చేద్దాం. అయితే వన్ థింగ్ బిఫోర్ దట్, ఎవరైతే 2025 అటెంప్ట్కి కంప్లీట్గా ప్రిపేర్డ్గా ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళు అటెంప్ట్ చేయండి. బట్ ఎవరైతే ఈ ఎగ్జామ్ ఈ ఇయర్ ఇద్దామా వద్దా అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ అప్లికేషన్ అయితే మీరు పెట్టచ్చు. ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత అది ఎటువంటి కౌంట్ కింద కనెక్ట్ అవ్వదు. ఎప్పుడైతే కేవలం అట్లీస్ట్ ప్రిలిమ్స్లో ఒకటి రాసిన ఆర్ 2 పేపర్లు రాసిన, అంటే మార్నింగ్ సెషన్ జనరల్ స్టడీస్ పేపర్ 1 రాసిన ఆర్ 2 సీసాట్తో కలిపి రాస్తే అప్పుడు మాత్రమే కౌంట్ కింద అవుతుంది. సో ఎవరైతే 25లో ఇద్దామనుకున్నా కాదనుకున్నా అప్లికేషన్ అయితే మాత్రం ఫిల్ చేయండి. సో దట్ ఎగ్జామ్ దగ్గరలో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే ఎగ్జామ్ అప్లై చేయొచ్చు, ఎగ్జామ్ అనేది అటెంప్ట్ ఇవ్వచ్చు. లేదు అంటే సింప్లీ యూ కెన్ స్కిప్ ది ఎగ్జామ్. బట్ అది ఎటువంటి కౌంట్ కింద కూడా ఉండదు. క్లియర్? అగైన్ ఐఎమ్ రీటరేటింగ్, కేవలం అప్లికేషన్ పెట్టినంత మాత్రాన అది కౌంట్ కింద కాదు. కేవలం ఎగ్జామ్కి వెళ్ళి రాస్తే మాత్రమే అది కౌంట్ కింద అవుతుందన్నమాట. రైట్? ఎస్. సో అయితే ఎలిజిబిలిటీ అనేది చూసుకున్నట్లయితే క్లియర్గా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అదంతా కూడా మన నెక్స్ట్ కండిషన్స్లో కూడా ఇక్కడ చెప్తారు. అండ్ ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది, ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. తర్వాత అట్లీస్ట్ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ప్రయర్ టు ది ఎగ్జామ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు హార్డ్ కాపీ అనేది తీసుకోవాలి. అది సాఫ్ట్ కాపీలో ఉంటుంది. అయితే కేవలం ఈ అడ్మిట్ కార్డ్ వచ్చినంత మాత్రాన మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేస్తారు ఆర్ కంప్లీట్లీ మీకు పోస్ట్ అనేది ఇస్తుంది అని కాదని క్లియర్గా చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఈ అడ్మిట్ కార్డులో చెప్పిన విధంగా కొన్ని మనం ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే ప్రిలిమ్స్ సెంటర్లోకి అలవెన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా మనం క్లియర్ చేస్తే మాత్రమే కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది డిక్లేర్ చేస్తారు. మెయిన్ టైంలో ఎటువంటి రాంగ్ జరిగినా సరే క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ చేసే హక్కు యూపీఎస్సీకి ఉంటుంది అని చాలా క్లియర్గా యూపీఎస్సీ తన నోటిఫికేషన్లో చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్? ఏ విధంగా అప్లై చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇక్కడ upsconline.gov.in వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అయిన వెంటనే ఇనీషియల్గా ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకుంటాం. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఒక్కసారి చేస్తే చాలు. ఎవరైతే ఫర్ ది ఫస్ట్ టైం యూపీఎస్సీ అప్లై చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఓటీఆర్ చేసుకోవాలి. ఓటీఆర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ మళ్ళీ ఎగ్జామ్కి అప్లై అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఈ ఓటీఆర్ అనేది యూపీఎస్సీ కండక్ట్ చేసే డిఫరెంట్ ఎగ్జామ్స్కి ఒకటే ఓటీఆర్ ఉంటుంది. సో ఓటీఆర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యూపీఎస్సీ 2025 ఎగ్జామ్కి అప్లై చేయడం, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అప్లై చేయడం అనమాట. ఓకేనా? సో ఎవరైతే కొత్తగా అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఓటీఆర్ చేయాలి, తర్వాత మళ్ళీ యూపీఎస్సీ అప్లై చేయాలి. లేదు ఆల్రెడీ ఓటీఆర్ అప్లై చేసుకొని ఉన్నట్లయితే వాళ్ళు డైరెక్ట్గా అప్లై ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఓటీఆర్ డేటా ఆల్రెడీ ఉంటుంది. మీ డీటెయిల్స్ అనేవి అక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి. సో మీకు ఇది ఈజీ ప్రాసెస్ కింద ఉండడానికి యూపీఎస్సీ తీసుకొచ్చింది. ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఓటీఆర్, సెకండ్ అప్లై చేయాలి. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నారో ఒక అటెంప్ట్ ఇచ్చినా ఆర్ ఆల్రెడీ ఓటీఆర్ అప్లై చేసుకున్నా సరే డైరెక్ట్గా అప్లై స్టేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఓటీఆర్ నేను ఇప్పుడు కాదు సార్, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేయాలా? నో. లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఓటీఆర్ ఫిల్ చేస్తే చాలు. సెకండ్ టైం నుంచే కేవలం అప్లై చేస్తే చాలు అనమాట. రైట్? ఎస్. అండ్ ఓటీఆర్ ప్రాసెస్లో కూడా ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలి అనుకున్నా సరే విండో పీరియడ్ అనేది 18th వరకు ఇవ్వడం జరిగింది. బట్ ఒక్కసారి విండో పీరియడ్ 18th వరకు ఇచ్చినా మీరు 18th వరకు వెయిట్ చేయడానికి లేదు. ఓటీఆర్లో చేంజెస్ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఐడి చేంజ్ చేయాలనుకున్నా, ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలనుకున్నా, ఫోటో చేంజ్ చేయాలనుకున్నా, ఏది చేంజ్ చేయాలనుకున్నా సరే ఓటీఆర్లో మీరు చేసుకునే వెసులుబాటు అనేది ఇప్పుడు ఓపెన్లోనే ఉంది. మీరు చేంజెస్, మోడిఫికేషన్స్ అనేవి చేయొచ్చు. రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు,
ఒకవేళ యూపీఎస్సీ అప్లై చేసిన తర్వాత కూడా విత్డ్రా చేసుకునే పవర్ అనేది స్టూడెంట్స్కి ఉంటుంది. అది క్లియర్గా యూపీఎస్సీ చెప్పడం జరిగింది. ఇక్కడ మరొకటి, ఫస్ట్ మీరు ఇప్పుడు అప్లై చేస్తారు, కావాలి అనుకుంటే విత్డ్రా లిమిట్ అనేది యూపీఎస్సీ ఇస్తుంది. ఆ విత్డ్రా విండో పీరియడ్లో మీరు విత్డ్రా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళకపోయినా సరిపోతుంది. రెండు విషయాల్లో ఏది చేసినా సరే అది కౌంట్ కింద రాదు. క్లియర్? అంటే పీపుల్ మే థింక్ కేవలం విత్డ్రా చేస్తేనే కౌంట్ కింద రాదు, ఎగ్జామ్కి వెళ్ళకపోయినా అప్లై చేస్తే అది కౌంట్ కింద అవుతుంది అని అనుకుంటారేమో. నో, విత్డ్రా చేసినా కౌంట్ కింద రాదు, ఆర్ అసలు ఎగ్జామ్కి వెళ్ళకపోయినా అప్లై చేసి విత్డ్రా చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళకపోయినా అది కౌంట్ కింద రాదు. క్లియర్? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే దట్ ఈస్ మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఒక ఫోటో ఐడి కార్డ్ అనేది కావాలి, ఐడెంటిఫికేషన్ కార్డ్. ఆ కార్డ్ అనేది ఆధార్ కార్డ్ అయినా పర్లేదు, ఓటర్ కార్డ్ అయినా పర్లేదు, పాన్ కార్డ్ అయినా పర్లేదు, పాస్పోర్ట్ అయినా పర్లేదు, డ్రైవింగ్ లైసెన్స్ అయినా పర్లేదు, ఆర్ ఇంకే ఫోటో ఐడి కార్డ్ స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినట్లయితే, ఎవరు ఇష్యూ చేసినా స్టేట్ అయినా సెంటర్ అయినా ఇష్యూ చేస్తే వాళ్ళు ఆ ఫోటో ఐడి కార్డ్తో కూడా అప్లై చేయొచ్చు. బట్ వన్ థింగ్ యూపీఎస్సీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు ఏదైతే అప్లై చేస్తారో అది మీకు ప్రిలిమ్స్ స్టేజ్లో, మెయిన్స్ స్టేజ్లో, ఈవెన్ పర్సనాలిటీ టెస్ట్ దట్ ఈస్ ఇంటర్వ్యూ స్టేజ్లో కూడా మీరు అదే యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ మీరు సబ్మిట్ చేసినట్లయితే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డే పట్టుకెళ్ళాలి. ప్రిలిమ్స్లో ఆధార్ కార్డు పట్టుకెళ్తాను, మెయిన్స్కి వచ్చేసరికి ఓటర్ కార్డు పట్టుకెళ్తాను, అట్లా చేయడానికి లేదు. కేవలం అంటే కేవలం మీరు ఏదైతే ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నారో కంప్లీట్ త్రూ అవుట్ ది ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మీరు అది మాత్రమే పట్టుకొని వెళ్ళాలి. రైట్? ఎస్. అండ్ సి లాస్ట్ డేట్ ఫర్ ది అప్లికేషన్ 11th February ఇవ్వడం జరిగింది. February 11th వరకు ఇవ్వడం జరిగింది, అది కూడా ఈవినింగ్ 6 PM వరకు. క్లియర్? సి అప్లికేషన్ చేసే టైంలో అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కొన్ని సెక్షన్స్కి ఫ్రీగా ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఓసీ కమ్యూనిటీ వాళ్ళు 100 రూపీస్ అమౌంట్ అనేది పే చేయాలి. అంటే 11th February ఈవినింగ్ 6 PM కల్లా ఈవెన్ ఈ అమౌంట్ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోవాలన్నమాట. రైట్? ఎస్. సో మీరు ఎప్పుడైతే అప్లై అని ఓపెన్ చేస్తారో అక్కడ మీకు ప్రతిదీ స్టెప్ వైజ్ కనిపిస్తుంది, ఈజీ ప్రాసెస్ ఉంటుంది, మీరు ఈజీగా దాన్ని ఫాలో అయ్యి చేయొచ్చు అనమాట. రైట్? 11th February వరకు టైం ఉన్నప్పటికీ కూడా ఐ సిన్సియర్లీ అడ్వైజ్ ఎవ్రీ వన్ టు కంప్లీట్ బై ది 1st February. 1st February కల్లా మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎంటైర్ ప్రాసెస్ అనేది పర్వాలేదు. ఆర్ టు ద ఎక్స్టెంట్ 5th February వరకు హోల్డ్ చేయండి. టైం లైన్స్ అయితే మాత్రం ఎక్స్టెన్షన్ కావు. 11th February తర్వాత మీకు విండో అనేది ఓపెన్ అయి ఉండదు అండ్ మీరు ఎగ్జామ్ అప్పుడు అప్లై చేయాలనుకున్నా అప్లై చేయలేరు. సో 1st నుంచి February 5th లోపల అప్లై చేసుకోండి. అయితే సార్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కదా, కావాలంటే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా? ఎస్, కావాలంటే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలనుకున్నా, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలనుకున్నా కొంత టైం పడుతుంది, కాబట్టి ఆ టైం లోపల మీరు అప్లై చేసుకుంటే మంచిది అని నేను అడ్వైజ్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఓసీ కమ్యూనిటీ మీరు అసలు ఎటువంటిది కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేకపోతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ కాకపోతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎటువంటి కాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అడగరు. బట్ మీరు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయినా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ కావాలనుకున్నా వాటిని అవి రీసెంట్గా ఉండాలి. ఏ టైంలోని ఉండాలో కూడా నేను చెప్తాను. వాళ్ళ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. రైట్? ఎస్. సో క్లియర్గా టైం లైన్ అయితే మాత్రం గుర్తుంచుకోండి. 11th February ఈజ్ ద లాస్ట్ డేట్. మీరు 1st నుంచి 5th February కల్లా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్? అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో క్లియర్గా చెప్తున్నాడు, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో రాంగ్ ఆన్సర్స్ కనుక పెట్టినట్లయితే పెనాల్టీ మార్క్ ఉంటుంది అని క్లియర్గా యూపీఎస్సీ చెప్పడం అనేది జరిగింది. రైట్? ఎస్. అండ్ సి ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే హెల్ప్ లైన్ నెంబర్స్ అనేది యూపీఎస్సీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఎటువంటి టెక్నికల్ గ్యాడ్జెట్స్ కూడా అలవెన్స్ ఉండదు. మొబైల్స్ అనేవి కంప్లీట్లీ బ్యాన్. నేను ఇందాక చెప్పాను కదా, ఒకవేళ మీకు ఈ అడ్మిట్ కార్డు వచ్చింది, ఈ అడ్మిట్ కార్డు వచ్చినా సరే ఒకవేళ ఎవరైనా మాల్ ప్రాక్టీసెస్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ డ్రైవ్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటివి ఏవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తెలియకుండా పట్టుకొని వెళ్తే ఒకవేళ ఎగ్జామినేషన్లో ఫైండ్ చేస్తే వాళ్ళ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ చేస్తుంది. కేవలం ఈ అడ్మిట్ కార్డు వచ్చినంత మాత్రాన మిమ్మల్ని సెంటర్ లోపలికి పంపిస్తారని కాదు, రిమైనింగ్ చెక్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే సెంటర్లోకి మిమ్మల్ని పంపిస్తారనమాట. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ ఒకవేళ చూసుకున్నట్లయితే
ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది యూపీఎస్సీ కూడా, వాల్యుబుల్ ఐటమ్స్ కానీ కాస్ట్లీ ఐటమ్స్ కానీ ఏది కూడా సెంటర్లోకి తీసుకోవడానికి వీలు లేదు. క్లియర్? ఎస్. సో నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటి అంటే, మీరు ఖచ్చితంగా ఒకవేళ మీ గోల్డ్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా ఉన్నట్లయితే ఆ ఎగ్జామ్ రోజు మాత్రం ఇంట్లో పెట్టి రిమైనింగ్ ఐటమ్స్ ఏవైనా మీరు కావాలంటే పట్టుకెళ్ళండి. ఎటువంటి వాల్యుబుల్ ఐటమ్ అనేది పట్టుకొని వెళ్ళకండి. మేబీ కొన్నిసార్లు యూపీఎస్సీ సెంటర్స్ బట్టి చెప్పచ్చు, గోల్డ్ ఐటమ్స్ అనేవి పంపించము, వాల్యుబుల్ ఐటమ్ కింద కన్సిడర్ చేస్తాము అని చెప్పచ్చు. సో అందుకని ఈ గోల్డ్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అటువంటివి పట్టుకుని వెళ్ళడానికి లేదు. రైట్? ఎస్, అది దట్ ఈస్ అన్ అడ్వైజ్, ఒక వార్నింగ్ అనేది చేస్తున్నాను. ఐటమ్స్ అనేది ఇంట్లోనే ఉంచేసాను. సార్ నేను లాస్ట్ ఎగ్జామ్లో గోల్డ్ రింగ్ పట్టుకొని వెళ్తే అలవెన్స్ ఇచ్చారు. ఎస్, కొన్ని సెంటర్స్ అలవెన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ అడ్వైజబుల్ థింగ్ ఏంటి అంటే, ఈ వాల్యుబుల్ ఐటమ్స్ ఏవి ఉన్నా సరే ఇంట్లోనే పెట్టేయండి. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ వాచ్ అనేది ఎస్ యు ఆర్ అలౌబుల్, దట్ ఈస్ అనలాగ్ వాచ్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. డిజిటల్ వాచ్ అనేది తీసుకొని వెళ్ళడానికి లేదు. క్లియర్? అనలాగ్ వాచ్, నార్మల్ వాచ్ అనేది మీరు తీసుకొని వెళ్ళచ్చు. రైట్? ఎస్. అండ్ సి, ఎటువంటి గ్యాడ్జెట్స్, క్యాలిక్యులేటర్స్ కానీ ఏవి కూడా అలవెన్స్ లేదు అని యూపీఎస్సీ చాలా క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ ఫోటోగ్రాఫ్ అనేది చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఫోటోగ్రాఫ్లో లాస్ట్ ఇయర్స్ నుంచి కొన్ని చేంజెస్ అనేవి చేయడం జరిగింది. అవి ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే, వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, అప్లికేషన్ ఓపెన్ అయిన డేట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 22 జనవరి అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. అట్లీస్ట్ కేవలం 10 days ముందు, అంటే దట్ ఈజ్ 12th January తర్వాత ఉన్న ఫోటోగ్రాఫ్ మాత్రమే కావాలి అని చెప్పి యూపీఎస్సీ చెప్పడం జరిగింది. ఓకేనా? అంటే వెరీ రీసెంట్ ఫోటో కావాలి అని యూపీఎస్సీ చెప్పడం జరిగింది. అండ్ క్లియర్గా చెప్తున్నారు, ఎప్పుడైతే మీరు ఫోటో తీసుకుంటున్నారో దాని మీద మీ నేమ్ అనేది ఉండాలి. అండ్ ఫోటో ఎప్పుడు తీసుకుంటున్నారో డేట్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ 3/4 ఆఫ్ ది పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ఫేస్ అనేది కవర్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ క్లియర్గా చెప్తున్నారు, మీరు ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఎట్లా అయితే కనిపిస్తున్నారో, ఈవెన్ ప్రిలిమ్స్లోని, మెయిన్స్లోని, ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్లో కూడా అట్లానే వెళ్ళాలి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటోలో బియర్డ్ ఉన్నా, ముస్టాచ్ ఉన్నా అవి ఎగ్జాక్ట్గా ఉండాలి. ఈవెన్ స్పెక్టికల్స్, గ్లాసెస్ పెట్టుకొని ఫోటో తీసుకున్నా సరే ఆ స్పెక్టికల్స్తోనే మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి అని చెప్పి క్లియర్గా చెప్తున్నారనమాట. రైట్? ఎస్. అయితే ఒక్కసారి చూడండి ఫొటోస్ది, నేను మళ్ళీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈస్ ద పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అట్లీస్ట్ 3/4 ఆర్ 3/4 కన్నా ఎక్కువ ఆర్ మినిమం 3/4 అనేది మీ ఫేస్ అనేది చాలా క్లియర్గా కనిపించాలి. ఫేస్ అండ్ బాడీ అనేది కనిపిస్తే ఇక్కడ మీ పేరు అనేది XYZ, మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు రావాలి. అండ్ కింద డేట్ అనేది రావాలి, ఎప్పుడు తీసుకుంటున్నారో డేట్. అయితే నేను అడ్వైజ్ ఏం చేస్తాను అంటే, రీసెంట్ ఫోటో అనేది లేకపోతే మీరు ఈరోజే ఫోటోగ్రాఫ్ స్టూడియోకి వెళ్ళండి. వాడికి చెప్పండి ఫోటో మీద నా పేరు అండ్ డేట్ అనేది ఎడిట్ చేసి పెట్టాలి అని చెప్పండి. ఎక్కడైతే చేస్తారో అక్కడ మాత్రమే ఫోటో అనేది తీసుకోండి. ఫోటో తీసుకొని క్లియర్గా చెప్పండి, అట్లీస్ట్ మినిమం 3/4 అనేది మీ ఫేస్ కానీ బాడీ అంతా కూడా కొంతవరకు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఫోటోగ్రాఫర్కి ఐడియా ఉంటుంది, వాడికి నీట్గానే తీస్తాడు. అండ్ తర్వాత డేట్ అనేది ఇక్కడ పెట్టండి, డేట్. క్లియర్? ఎస్. సో డేట్ మీ నేమ్ అనేది ఫస్ట్ రాయండి. అండ్ డేట్ అనేది ఖచ్చితంగా మీరు ఏ రోజైతే వెళ్తున్నారో ఆ రోజు డేట్ అనేది అప్లై చేసుకోండి. ఆ రోజు డేట్ అనేది ఇక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వెళ్తున్నారంటే ఈ రోజు డేట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. డేట్ కూడా ఈ ఫార్మేట్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేట్, మంత్, ఇయర్. క్లియర్? ఇయర్, కంప్లీట్ ఇయర్ 2025 అన్న కంప్లీట్ ఇయర్ మొత్తం కూడా అక్కడ మెన్షన్ చేయించండి. ఈ ఫోటోని మీరు ఎగ్జామ్లో యూజ్ చేయండి. అండ్ ఈ ఫోటో ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎలా అయితే కనిపిస్తున్నారో ప్రిలిమ్స్లోని, మెయిన్స్లోని, ఇంటర్వ్యూలో కూడా మీరు అలానే కనిపించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. ఓకేనా? అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి మాత్రం 30 minutes ప్రయర్గా అట్లీస్ట్ వెళ్ళాలి అని చెప్తున్నారు. అయితే ఐ వుడ్ సే అట్లీస్ట్ 1 hour ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండండి. 1 hour ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండండి. సో దట్ మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ హాల్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు అనమాట. రైట్? ఎస్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్గా సర్వీసెస్ అనేవి మనకి 23 సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సర్వీసెస్ క్యాడర్ అనేది మీకు ఏం కావాలో మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పుడే కాదు, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది, నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారనమాట. అండ్ టోటల్ వేకెన్సీస్కి వచ్చేసరికి 979 వేకెన్సీస్ అనేవి తీసుకొచ్చారు. దాంట్లో 38 వేకెన్సీస్ అంటే ఇంక్లూడింగ్ ఆ 979లోనే 38 వేకెన్సీస్ అనేవి
పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కేటగిరీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో 12 వేకెన్సీస్ అనేవి బ్లైండ్ అండ్ లో విజన్ వాళ్ళకి ఇస్తున్నారు. 7 వేకెన్సీస్ అనేవి డెఫ్ అండ్ హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ మరొక 10 మాత్రం ది లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సెరిబ్రల్ ప్లాసీ అయినా, లెప్రసీ అయినా, ద్వార్ఫిజం అయినా, యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అయినా, మస్క్యులర్ డైస్ట్రోఫీ అయినా ఇట్లాంటివి ఉంటే వాళ్ళకి 10 ఇస్తున్నారు. అండ్ 9 మాత్రం మల్టిపుల్ డిజబిలిటీస్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. రైట్. ఎస్, ఓవరాల్గా బ్లైండ్ పీపుల్ వాళ్ళకి కాస్త ఎక్కువ వేకెన్సీస్ అనేవి రిజర్వ్డ్ కేటగిరీలో ఉంచడం అనేది జరిగిందనమాట. రైట్. ఎస్, అండ్ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే టోటల్గా ఈ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే, పర్సన్స్ విత్ డిజబిలిటీ బెంచ్ మార్క్ డిజబిలిటీ కేటగిరీస్ అయితే కేటగిరీ ఏంటి, ఏ కేటగిరీ వాళ్ళు దీంట్లోకి వస్తున్నారో ఒక్కసారి చూసుకున్నట్లయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ వాళ్ళు ఫస్ట్ పీడబ్ల్యూడి 1 కేటగిరీ చూసుకుంటే, పీడబ్ల్యూడి కేటగిరీ 1 అనేది చూసుకుంటే వాళ్ళు లోకోమోటర్ డిజబిలిటీ, సెరిబ్రల్ పాల్సీ, లెప్రసీ, ద్వార్ఫిజం, యాసిడ్ అటాక్ అండ్ మస్క్యులర్ డైస్ట్రోఫీ వాళ్ళు పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ 1 ఉంటారు. పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ 2 వాళ్ళు బ్లైండ్ అండ్ లో విజన్ ఉంటారు. పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ 3 వాళ్ళు డెఫ్ అండ్ హర్డ్ ఆఫ్ హియరింగ్ అనేది ఉంటుంది. అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ 4 చూసుకుంటే మల్టిపుల్, అంటే పైన 1, 2, 3 చూసాం కదా, 1, 2, 3లో ఏవైనా 2 కలిసినట్లయినా ఆర్ 3 కలిసి ఉన్నా వాళ్ళు పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీలో ఉంటారు. వీళ్ళకి జనరల్గా కట్ ఆఫ్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ వాళ్ళకి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది ఒక మార్క్ ఉంది అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ 1కి ఒకటి ఉంటుంది, కేటగిరీ 2కి, కేటగిరీ 3కి, కేటగిరీ 4కి ఒకటి ఉంటుంది. బట్ సీసాట్ పేపర్ మాత్రం మ్యాండేటరీ పేపర్ కాబట్టి 67 మార్క్స్ అంటే 33% అనేది ఖచ్చితంగా రావాలి. క్లియర్, అంటే మోర్ దెన్ 67 ఉంటే సేఫ్ అనమాట. రైట్. సో సీసాట్ మాత్రం మినిమం మార్క్స్ పెడుతున్నారు. ఓసీ అయినా పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినా వీళ్ళకి ఇది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకి చూసుకుంటే ఎవ్రీ 60 మినిట్స్కి కూడా 15 minutes to 20 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్, ఎవ్రీ 1 అవర్కి కూడా ఎక్స్ట్రా 15 minutes to 20 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాస్త ఎక్స్ట్రా టైం అనేది పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటారు. రైట్. ఎస్, అండ్ సబ్ కేటగిరీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కేటగిరీ డిజబిలిటీ ఏంటి అండ్ సబ్ కేటగిరీస్ కూడా ఎట్లా మెన్షన్ చేయాలి అనేది యూపీఎస్సీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ సెంటర్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు నచ్చిన సెంటర్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్స్ సెంటర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్స్ కూడా టోటల్ 24 సెంటర్స్ అనేవి మెన్షన్ చేశారు. ఈ 24 సెంటర్స్ అండ్ ప్రిలిమ్స్కి వచ్చేసరికి టోటల్గా 80 సెంటర్స్ ఇండియా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏ సెంటర్లో అవైలబుల్ దగ్గరగా ఉంటారో ఆ సెంటర్ని మీరు చూస్ చేసుకోండి. అండ్ ప్రిలిమ్స్ అప్లై చేస్తున్నప్పుడే ప్రిలిమ్స్ సెంటర్తో పాటు మెయిన్స్ సెంటర్ కూడా అప్లై చేయండి. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ప్రిలిమ్స్ సెంటర్ అప్లై చేసుకున్నా, మెయిన్స్ సెంటర్ అప్లై చేసుకున్నా వాళ్ళు ప్రిఫరెన్సెస్ అడుగుతారు. 1, 2, 3 ప్రిఫరెన్సెస్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఒకవేళ మీరు విశాఖపట్నంలో ఉన్నట్లయితే విశాఖపట్నమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ ఒకవేళ విజయవాడ ఇచ్చారనుకోండి, విజయవాడ ఇవ్వండి. థర్డ్ ప్రిఫరెన్స్ వరంగల్ ఇవ్వాలనుకున్నారనుకోండి, థర్డ్ ప్రిఫరెన్స్ వరంగల్ ఇవ్వండి. అయితే ఈ ప్రిఫరెన్సెస్ అనేవి యూపీఎస్సీ అడుగుతుంది. క్లియర్గా చెప్పడం జరిగింది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అని. అంటే ఎవరైతే ఎర్లీగా అప్లై చేస్తారో వాళ్ళు పెట్టుకున్న సెంటర్ వస్తుంది అని చెప్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 99% ఖచ్చితంగా మీరు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో అక్కడ సెంటరే ఇవ్వడం జరుగుతుందన్నమాట. బట్ వార్నింగ్ చేయడానికి యూపీఎస్సీ ఎలా చెప్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఏ సెంటర్ అయితే అప్లై చేస్తారో ఆ సెంటరే వచ్చేస్తుంది. మీరు ఏ సెంటర్ దగ్గరగా ఉన్నారో అది మాత్రమే పెట్టుకోండి. క్లియర్. మెయిన్స్ సెంటర్ కూడా మీరు ఇప్పుడే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఎన్ఎక్సీ చెప్పాను కదా, ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ బేసిస్. ఎవరైతే ఎంత ఎర్లీగా అప్లై చేసుకుంటే అంత ఎర్లీగా వస్తుందని చెప్తున్నారు. సో మీ దగ్గర సర్టిఫికేట్స్ అన్నీ కావాల్సినవన్నీ క్లియర్గా ఉన్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది వెంటనే పెట్టుకోండి. ఫోటోగ్రాఫ్ గురించి ఈరోజే వెళ్ళండి, ఫోటో తీసుకొని నీట్గా ఫోటో ఎడిట్ చేసి వాడు 5 minutesలో ఇచ్చేస్తాడు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు కావాలి అంటే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. రైట్. ఎస్. అండ్ సెంటర్స్ ఏవైతే పెడతారో అవి మాత్రమే ఉంటుంది. వాటిని ఫ్యూచర్లో చేంజ్ చేయడానికి ఉండదు. చేంజ్ చెయ్యాలి అని యూపీఎస్సీ అనుకుంటే
వాళ్ళు విండో పీరియడ్ ఓపెన్ చేస్తారు, అప్పుడు మాత్రమే చేంజ్ చేయడానికి ఉంటుంది. మీరు ఇండివిజువల్గా ఎటువంటి రిక్వెస్ట్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు అని యూపీఎస్సీ చెప్తుంది అనమాట. అండ్ ఎగ్జామినేషన్ అనేది క్లియర్గా ప్రిలిమ్స్ లెవెల్, మెయిన్స్ లెవెల్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది అని క్లియర్గా చెప్తున్నారు అనమాట. రైట్, ఎస్. అండ్ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకా మనకు కొన్ని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, మెయిన్స్ ఎగ్జామ్ రాశారు, మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోయినా సరే మీరు ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వీళ్ళ లిస్ట్ అనేది యూపీఎస్సీ సెపరేట్గా కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, కొన్ని పిఎస్యూస్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ పిఎస్యూస్ వాళ్ళు ఎవరైనా మీ క్యాండిడేట్స్ నచ్చినట్లయితే మిమ్మల్ని పిలుస్తారు, మీకు ఇంటర్వ్యూ చేసి కావాలంటే ఆ పిఎస్యూస్లో తీసుకోవచ్చు. క్లియర్, ఎస్. ఈ వెసులుబాటు ఉంటుంది. ఇది యూపీఎస్సీ క్లియర్గా మెన్షన్ చేస్తుంది అనమాట. క్లియర్, ఎస్. అంటే ఒకవేళ మీకు ఏ సర్వీస్ రాకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ స్టీల్ ప్లాంట్ ఉంది, సో సేల్ తీసుకుంటుంది ఆర్ ఇంకెవరైనా తీసుకుంటున్నారు, వాళ్ళకి మీరు మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మీ క్యాండిడేట్స్ అని నచ్చింది అంటే మిమ్మల్ని పిలుస్తారు. మీకు కావాలి అంటే మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినట్లయితే మిమ్మల్ని స్టీల్ ప్లాంట్ వాళ్ళు మిమ్మల్ని ఎంప్లాయీ కింద తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. రైట్, సో అది యూపీఎస్సీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ దాని గురించి డిస్కషన్స్ ఏమి కూడా మనకి అవసరం లేదు. రైట్, ఎస్. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్ క్లియర్గా చెప్తున్నారు. షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ అయినా పర్వాలేదు. సో కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది, బట్ దిస్ ఈజ్ ఫైన్. చాలా క్లియర్గా సిటిజన్ ఆఫ్ ఇండియా కావాలని చెప్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్, ఫారెన్ సర్వీస్ అయినా ఐపీఎస్ అయినా, ఆల్ ఇండియా సర్వీసెస్ మాత్రం కేవలం సిటిజన్ ఆఫ్ ఇండియా మాత్రమే ఎలిజిబుల్ చెప్తున్నారు. మిగిలిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట. రైట్, ఎస్. అండ్ ఏజ్ లిమిట్ అనేది క్లియర్గా చెప్తున్నారు. చాలా మందికి ఏజ్ లిమిట్స్ మీద డౌట్ ఉంటుంది. సో యూపీఎస్సీ చాలా క్లియర్గా డేట్స్తో చెప్పడం జరిగింది. మినిమం ఏజ్ ఏంటమ్మా, 21 ఇయర్స్ ఈజ్ ద మినిమం ఏజ్. మ్యాక్సిమం ఏజ్ అనేది ఓసీ వాళ్ళకి 32 ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 21 ఇయర్స్ అనేది కావాలి. ఎంతకల్లా, 2025 ఆగస్ట్ 1 కల్లా. క్లియర్, సో 2025 ఆగస్ట్ 1 కల్లా 21 ఇయర్స్ అటైన్ చేసి ఉండాలి. 32 ఇయర్స్ క్రాస్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా 2 ఆగస్ట్ 1993 తర్వాత మాత్రమే పుట్టుండాలి. అండ్ 1 ఆగస్ట్ 2004 లోపల మాత్రమే పుట్టుండాలి. కేవలం ఈ టైం ఫ్రేమ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి అర్హులు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి, 2 ఆగస్ట్ 1993 తర్వాత 2004 ఆగస్ట్ 1 లోపల మీరు ఉన్నట్లయితే ఇప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. క్లియర్, మీరు నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ ఎలిజిబిలిటీ కావాలనుకున్నా ఇక్కడ ఈ టైం ఫ్రేమ్స్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1993 ఉంది, 2004 ఉంది. నెక్స్ట్ ఇయర్కి 1994 2 ఆగస్ట్ ఉంటుంది, 2005 అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2026 అటెంప్ట్కి, 2027 అటెంప్ట్కి ఏముంటుంది, 1995 ఆగస్ట్ 2 లోపల ఉండకూడదని ఉంటుంది. 2006 ఆగస్ట్ 1 లోపల అప్లై చేయొచ్చు అని చెప్తారు. రైట్, సో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ యూ వాంట్ ఇది మీరు చెక్ చేసుకొని ఎగ్జామ్ అప్లై అనేది చేయొచ్చు. దిస్ ఈజ్ క్లియర్లీ ద ఏజ్ లిమిట్. జనరల్గా అందరికీ కూడా అంటే ఓసీ వాళ్ళకి 32 ఇయర్స్ మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ బిలాంగింగ్ అయితే 5 ఇయర్స్, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 37 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. అదే ఓబీసీ అయితే క్లియర్, అప్పుడు ఎవరైతే రిజర్వేషన్ అనేది అప్లై చేసుకుంటున్నారో అంటే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి ఎక్స్ట్రా 3 ఇయర్స్ ఉండడం జరుగుతుంది. అంటే వీళ్ళు అట్ ద ఏజ్ ఆఫ్ 35 వరకు అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు. క్లియర్, 35 వరకు అంటే ఇది మినిమం క్రైటీరియా చెప్పినా సరే ఇక్కడ మీకు 36 ఇయర్స్ ఉన్నాయనుకోండి, మీరు హ్యాపీగా అటెంప్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ యూ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ, అలానే ఇఫ్ యూ బిలాంగ్ టు ఓబీసీ అయితే 35. కేవలం ఈ టైం స్కేల్స్ ఏవైతే చెప్పానో అది ఓసీ వాళ్ళకి చెప్తున్నాం అనమాట. రైట్, ఎస్. అండ్ డిఫెన్స్ సర్వీస్లో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు కూడా ఏజ్ క్రైటీరియా అనేది ఉంది. దట్ ఈస్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ మ్యాక్సిమం 10 ఇయర్స్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ కానీ
ఈక్వివాలెంట్ అయితే యూనివర్సిటీ అనేది సెంట్రల్ యూనివర్సిటీ అయినా స్టేట్ యూనివర్సిటీ అయినా పర్వాలేదు, అండ్ ఈక్వివాలెంట్ డిగ్రీ ఉన్నా సరే యు ఆర్ కంప్లీట్లీ ఎలిజిబుల్ అని చెప్పి యూపీఎస్సీ మెన్షన్ చేస్తుంది అనమాట. మినిమం గ్రాడ్యుయేషన్ మాత్రం కావాలి, మాస్టర్స్ పిహెచ్డీ ఎటువంటి రిక్వైర్మెంట్స్ కూడా అవసరం లేదు, మినిమం కావాలి. అట్లానే ఒకవేళ మీరు ఎంబీబీఎస్ అయినా బీడీఎస్ అయినా వెటర్నరీ సైన్సెస్ అయినా ఈక్వివాలెంట్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేవి ఉంటాయి, ఓసీ వాళ్ళకి కేవలం 6 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి. క్లియర్? ఓసీ వాళ్ళకి కేవలం 6 అటెంప్ట్స్ మాత్రమే క్లియర్గా చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి, బట్ ఏజ్ క్రైటీరియా మాత్రం 37 ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 9 అటెంప్ట్స్ ఉంటాయి, ఏజ్ క్రైటీరియా అనేది 35 వరకు ఉంటుంది. అదే పర్సన్స్ విత్ డిజబిలిటీ ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ అయినా ఎవరైనా సరే పర్సన్స్ విత్ డిజబిలిటీ జనరల్ కేటగిరీ అయితే వాళ్ళకి టోటల్గా 9 అటెంప్ట్స్ ఉంటాయి, బట్ ఏజ్ క్రైటీరియా మాత్రం 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది. అంటే వాళ్ళు 43 వరకు క్లియర్ 42 వరకు 42 ఏజ్ వచ్చినంత వరకు కూడా అప్లై చేయొచ్చు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మాత్రం పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకి జనరల్ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ అయినా 9 ఉంటాయి, ఎస్సీ ఎస్టీ అయితే అన్లిమిటెడ్ ఉంటాయి అని చెప్పి యూపీఎస్సీ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్? సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా మీకు కంప్లీట్గా క్లియర్ అయింది, ఏం అప్లై చేయాలో కూడా అన్నీ కూడా చెప్పాము. అండ్ నెక్స్ట్ ఒకవేళ చూసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అనేవి అప్లై చేస్తున్నప్పుడు కావాలి, స్టేజ్లో ప్రిలిమ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు పట్టుకెళ్లాల్సిన అవసరం అనేది లేదు. ఫీజు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఫీమేల్స్కి ఎస్సీ ఎస్టీకి పర్సన్స్ విత్ డిజబిలిటీకి అవసరం లేదు, జనరల్ వాళ్ళకి ఓసీ వాళ్ళకి మాత్రం 100 రూపీస్ పేమెంట్ అనేది చేయాలి. పేమెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నారు, టైం లిమిట్ లోపల పేమెంట్ అనేది ఖచ్చితంగా చేసేయాలి. అండ్ ఒకవేళ చూసుకున్నట్లయితే అప్లై అనేది చెప్పాను, ఓటీఆర్ అప్లై చేసి తర్వాత రిమైనింగ్ మీరు మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ది పార్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాము. అండ్ లాస్ట్ డేట్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేశాను, దట్ ఈస్ 11th ఫిబ్రవరి అని చెప్పడం జరిగింది. అండ్ ఏ డౌట్ ఉన్నా సరే యూపీఎస్సీకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పి నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెన్షన్ చేసిన విధంగా సర్టిఫికేట్స్ అనేవి కావాలి, అవి యూపీఎస్సీ వెబ్సైట్స్లో ఆల్రెడీ సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయి, దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. అండ్ రిజర్వేషన్స్ అనేవి చూడండి చాలా క్లియర్గా, ఒకవేళ మీరు ఓసీ అయితే మీరు ఎటువంటిది కూడా చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ఏ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అయినా పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినా అప్పుడు మీకు సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫికేట్ ఉంటే మాత్రమే మీకు రిజర్వేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది, లేదంటే రిజర్వేషన్ అనేది అవైలబుల్గా ఉండదు. సో ఇక్కడ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్కి ఏం కావాలో మెన్షన్ చేస్తున్నారు. అయితే సర్టిఫికేట్స్ అనేవి రీసెంట్గా ఉండాలి, ఎంత రీసెంట్గా ఉండాలో కూడా యూపీఎస్సీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక్కసారి కాన్సన్ట్రేషన్గా చూడమా, 2025కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి లాస్ట్ 3 years ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి కావాలి. దాంతో మీరు ఓబీసీ సర్టిఫికేట్ అడిగితే ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు, నాన్ క్రీమీ లేయర్ అని మెన్షన్ చేస్తూ. క్లియర్? దే డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అని మెన్షన్ చేస్తూ ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు లోకల్లో ఉన్న మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే మీ సచివాలయంలో అడిగినా సరే వాళ్ళు అప్లై చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్? సో మీ గ్రామ సచివాలయంకి వెళ్ళైనా అప్లై చేయొచ్చు, మీ సేవ నుంచి అయినా అప్లై చేయొచ్చు, ఆర్ ఎంఆర్ఓ ఆఫీస్కి అయినా వెళ్ళి అప్లై చేయొచ్చు. సో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు 2021-22, 2022-23, 2023-24 ఈ 3 ఫినాన్షియల్ ఇయర్ స్టేట్మెంట్స్ అనేవి ఉండాలి. వాటితో పట్టుకొని వెళ్తేనే మీకు అప్లై చేయడం అనేది జరుగుతుందన్నమాట. రైట్? అండ్ అట్లానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 23-24 ఫినాన్షియల్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన క్రైటీరియా అనేది ఫాలో అయినట్లయితే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా రావడం అనేది జరుగుతుందన్నమాట. రైట్? ఎస్. అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు, ఈ సర్టిఫికేట్ అనేది ఎప్పటి లోపల ఉండాలి అనుకుంటే దట్ ఈజ్ 1st 1/4/2024 అంటే 2024 ఏప్రిల్ తర్వాత ఒకవేళ మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే మీరు అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ 2 months అవుతుంది, 3 months అవుతుంది, 4 months అవుతుంది తీసుకొని అవి అప్లై చేయొచ్చు. ఎందుకు? 1/4/2024
తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ అనేవి వ్యాలిడ్ అవుతాయి. ఖచ్చితంగా 11th February 2025 అంటే ఈ ఇయర్ 2025 కదా, 11th February లోపల ఇష్యూ చేసినవి ఉండాలి. అంటే ఒకవేళ మీకు యాజ్ ఆఫ్ నౌ లేకపోతే ఇమీడియట్గా వెళ్ళి మీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయినా ఆర్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్కైనా వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. ఒక 1 వీక్లో వచ్చేస్తుంది. అందుకని నేను స్టార్టింగ్ చెప్తున్నప్పుడు February 1st నుంచి February 5th లోపల కంప్లీట్ అయ్యే విధంగా ట్రై చేసుకోండి అని చెప్తున్నాను. మీరు ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేస్తే ఒక 1 వీక్లో వస్తుంది. మీరు మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు స్పీడ్గానే ప్రాసెస్ చేసి ఇచ్చేస్తారు. సో February 1st కల్లా వచ్చేసిందంటే February 5th లోపల మీరు టోటల్గా సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి మీరు అప్లై చేయొచ్చు అనమాట. రైట్. సో డేట్ అనేది క్లియర్ కదమ్మా. 1/4/2024 తర్వాత ఇష్యూ చేసిన ఓబీసీ సర్టిఫికేట్స్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ అయినా సరే ఇక్కడ క్లియర్గా రీసెంట్ సర్టిఫికేట్ ఉంటే మంచిది సరిపోతుంది. అండ్ యూపీఎస్సీ ఈ విధంగా ఫినాన్షియల్ ఇయర్వి ఇట్లా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. ఎస్. అండ్ కేటగిరీ చేంజెస్ చేయడానికి కూడా కొన్ని విండోస్ అనేవి కొంత టైమే అప్లైలోకి ఉంటుందని చెప్తున్నారు. అవి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ నోటిఫికేషన్. నోటిఫికేషన్లో మీకు ఎటువంటి డౌట్ అనేది ఉండదు. ఫొటోస్ ఏం కావాలి, సర్టిఫికేట్స్ ఏం కావాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ టైం లోపల అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడమ్మా, ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025ని టార్గెట్ చేస్తున్నారో సో వాళ్ళ గురించి ఎక్స్క్లూజివ్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మీకు 100 days డే వైజ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయినట్లయితే సరిపోతుంది. దీంట్లో మీకు ప్రాపర్ షెడ్యూల్, ఎగ్జామ్స్ ప్లస్ రివిజన్ అనేది వస్తుంది. కాన్స్టెంట్ గైడెన్స్ అనేది ఉంటుంది. రిగార్డింగ్ సోర్సెస్ అండ్ స్ట్రాటజీ ఉంటుంది. అండ్ సెక్షనల్ టెస్ట్లు అనేవి ఉంటాయి. అండ్ ఫుల్ లెంత్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఒకవేళ మీకు టెస్ట్లు అవ్వకుండా కేవలం 100 days షెడ్యూల్ మాత్రమే కావాలి అండ్ కాన్స్టెంట్ గైడెన్స్ అనేది కావాలి అనుకుంటే టెస్ట్స్ లేకుండా అయితే 5,000 రూపీస్, విత్ టెస్ట్ కావాలంటే 8,000 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విత్ టెస్ట్ తీసుకున్నారంటే మీరు ఒకవేళ పాలిటీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వెంటనే పాలిటీ రిగార్డింగ్ సెక్షనల్ టెస్ట్లు అనేవి కంప్లీట్ చేస్తారు. అండ్ పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ ఇట్లా ప్రతి టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫుల్ లెంత్ టెస్టులు కూడా మీకు లాస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో విత్ టెస్ట్లో అట్లా వస్తుంది. వితౌట్ టెస్ట్లో అయితే కేవలం మీకు షెడ్యూల్ అండ్ గైడెన్స్ అనేది ఉంటుంది. రిగార్డింగ్ స్ట్రాటజీ అండ్ సోర్సెస్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సెపరేట్ డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు అండ్ కాన్స్టెంట్ మానిటరింగ్ అనేది ఉంటుంది. కోర్స్ వ్యాలిడిటీ మాత్రం కేవలం ప్రిలిమ్స్ 2025 కంప్లీట్ అయినంత వరకే. మీకు ప్రిలిమ్స్ దీని గురించి ఏ డౌట్ ఉన్నా సరే 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయండి అండ్ మీకు ఈ గ్రూప్లోకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఒకవేళ మీరు యూపీఎస్సీ కనుక నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే మీ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి కేవలం 12,000 రూపీస్కి వస్తుందన్నమాట. బ్యూటీ ఆఫ్ ది కోర్స్ అనేది మీకు ఒకసారి కోర్స్ మీరు డెమో చూసినా తెలుస్తుంది. 27th January అనేది లాస్ట్ డేట్ అమ్మా. మీకు ఏ డౌట్ వచ్చినా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899953. 27th January మనకు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫర్ మాత్రం 31st January వరకు మాత్రమే వ్యాలిడిటీ అనమాట. సో హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. ఒకవేళ సెషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ అనేవి టైప్ చేయండి. మీ ఫెలో ఆస్పిరెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకి చాలా క్లియర్గా నింపాదిగా మొత్తం అంతా కూడా అర్థమవుతుంది అనమాట. రైట్. థ్యాంక్ యూ.